పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏపీకి డిప్యూటీ సీఎంగా అందరికీ తెలుసు. అలాగే గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, పర్యాటకం ఇలా పలు శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు. ఇది అందరికీ తెలిసింది. ఆయన జనసేన పార్టీ అధినేత, దేశ చరిత్రలోనే 100% రిజల్ట్ సాధించినటువంటి వ్యక్తి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమయంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి సమావేశం ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది కదా. ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు, కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం రాలా. మరి ఆయన రాలేదా, వీళ్ళు తీసుకెళ్ళలేదా? ఇది అందరూ చర్చించుకుంటున్నటువంటి అంశం. ఎందుకని అంటే, ఈ మధ్య అధికారిక కార్యక్రమాల్లో దాదాపుగా పవన్ కళ్యాణ్ దూరంగానే కనిపిస్తున్నటువంటి వ్యక్తి. ప్రభుత్వం ఎటు నడిచినా నాకు సంబంధం లేదబ్బా, నా శాఖలో నేను నా ఇష్టం అన్నట్టుగా ఆయన ఒక పద్ధతిలో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్తా తీసుకెళ్ళా, హైదరాబాద్ వెళ్తా తీసుకెళ్ళా, ఇలా పలు కార్యక్రమాలకి ఆయన తీసుకెళ్ళట్లా. మరి చంద్రబాబే తీసుకెళ్ళట్లేదా, పవనే రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదా? ఇది అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. ఈవెన్ జనసేన నాయకుల్లో కూడా, టీడీపీ నాయకుల్లో కూడా ఈ ప్రశ్న ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక్క విషయం ఏంటంటే, ఎక్కడకు వెళ్ళినా వెళ్ళకపోయినా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మొన్న ఈ హైదరాబాద్లో జరిగినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశానికి వెళ్ళి ఉండాల్సింది. ఎందుకని అంటే, గతంలోనే అంటే ఈ విభజనకు సంబంధించినటువంటి హామీలను నెరవేర్చాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. రెండు రాష్ట్రాల మధ్య తగు వస్తే తీర్చాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తి పంపకాలు కానీ, అప్పుల పంపకాలు కానీ, డబ్బుల పంపకాలు కానీ ఏవైనా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అయితే గతంలో పవన్ కళ్యాణ్ ఒక కమిటీ వేశాడు. ఏంటది? వివిధ రంగాలకు చెందినటువంటి మేధావులతోటి ఒక కమిటీ వేసి, దాంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులలో అసలు ఎంత రావాలి, ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టాం, ఇంకెంత రావాల్సింది ఉంది. సో దీనికి సంబంధించి ఒక నివేదిక రెడీ చేయించాడు. సో ఆయనకు ఒక క్లారిటీ ఉంది, మనకి ఏం రావాలి ఏంటి అనేది ఆయనకంటూ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది ఆ నివేదిక ప్రకారం. సో కాబట్టి ఖచ్చితంగా ఈయన దానికి హాజరయ్యి ఉంటే బాగుండేది. బట్ ఎందుకు వెళ్ళలేదు అనేదే అర్థం కానటువంటి అంశం. ఈ పరిస్థితులు కనుక గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ వెనక ఏమైనా నడుస్తుందా అంటే, ఈయన పక్కన పెట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే ఈయనే తప్పుకుంటున్నాడా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సంథింగ్ ఏదో జరుగుతుంది. ఆ సంథింగ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇది జనసేన నాయకులు చర్చించుకుంటున్నటువంటి అంశం. మరి ఏంటో పవన్ కళ్యాణ్ కనీసం ఆయన జన సైనికుల కన్నా క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో.